ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావుకు బీజేపీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ లో ఇటీవల మృతి చెందిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు సంతాప సభను గురువారం స్థానిక గంగారమ్మపేటలోని బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. భాస్కర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు, 2వ మండల అధ్యక్షులు దేవరాజ్, రూరల్ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, 3వ మండల అధ్యక్షులు వై సందీప్ రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు తమిరిస రఘు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొత్తపల్లి యోగానందం కిషోర్, తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గుండపనేని పూర్ణచంద్రరావు, కనుగోలు రామస్వామి, శాఖమూరి శంకర్రావు, కొవ్వూరు శ్రీనివాస్, డి హనుమంతరావు, తోటకూర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల సీఎంగా పనిచేసినటువంటి కీర్తిశేషులు నాదెండ్ల భాస్కర్ రావు గారు అయ్యారు. కాబట్టి ఈరోజు ఆయన గురించి మన బీజేపీ పార్టీ కార్యాలయంలో నివాళులర్పిస్తున్నాము. ఆయన విజయవాడలో ఎమ్మెల్యేగాను, వేమూరులో ఎమ్మెల్యేగాను, అదేవిధంగా తెనాలిలోనూ ఎమ్మెల్యేగా చేసి చాలా గొప్ప నాయకులు. ఆయన గారు మన ఉభయ రాష్ట్రాలకి సీఎంగా చేసి ప్రత్యేక ఒక గుర్తింపు తెచ్చారు. ఆయన చేసినటువంటి ఆంధ్రాకు చాలా సేవలు చేశారు. ఎన్నో ప్రాజెక్టులు చేసి రాష్ట్రానికి చాలా సేవ చేశారు. ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈరోజు మన బీజేపీ ఆఫీసులో నివాళులర్పిస్తున్నాము. ఎమ్మెల్యేగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ గారి మృతికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంతాపం వెలిపిస్తున్నాం. శ్రీ భాస్కర్రావు గారు మంచి పరిపాలనాధ్యక్షుడు. వారి హయాంలో వారు చేసింది అది తక్కువ కాలమైన ముఖ్యమంత్రిగా మంచి అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ వారు చేయటమైంది. వారు చేసిన రిఫార్మ్స్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా మార్చలేకపోయారు. ఉదాహరణకి వారు 55 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచడం జరిగింది. అది చాలా మంచి అడ్మినిస్ట్రేషన్. అప్పుడు అంతకుముందు రామారావు గారి మీద వ్యతిరేకత వస్తే నాదెండ్ల భాస్కర్ రావు అడ్జస్ట్మెంట్ చేశారు. అట్లాగే మన తెనాలి పరంగా చూస్తే మనం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 1997వ సంవత్సరంలో మనం తెనాలిలో 200 పడకల హాస్పిటల్ కావాలని ఆమర నినాదం చేయడం ఉంది. చిలకల దేవ, కాసిం అనే ఇద్దరు వ్యక్తులు 91లో భారతీయ జనతా పార్టీ తరఫున పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆమర నినాదం. తెలుగుదేశం ఆవిర్భావంలో కూడా వారి పాత్ర చాలా కీలకం. కాబట్టి నేడు ఈ తెనాలి ప్రాంత ప్రజల తరఫున మరి వారు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో కూడా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేయడం, అవి నేటికి కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపరంగా ఉండటం మేము చాలా సంతోషిస్తున్నాం. కానీ వారి యొక్క మృతి ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలందరి తరఫున కూడా తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి వారి యొక్క మృతికి ప్రజలందరి తరఫున సంతాపం తెలియజేస్తూ మరి గౌరవ మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి మేము కూడా ప్రత్యేకంగా మేము ఆ రోజు వెళ్ళలేకపోయాం ఇక్కడి నుంచి వేరే కార్యక్రమం వల్ల. కాబట్టి వారికి కూడా మేము ఫోన్ ద్వారా మా భారతీయ జనతా పార్టీ సంతాప సూచికను తెలియజేయడం జరిగింది. రేపు మేము హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి కూడా మేము పాల్గొని ఈ తెనాలి ప్రజల తరఫున, ఈ భారతీయ జనతా పార్టీ తరఫున, ఉమ్మడి కూటమి తరఫున కూడా మేము అక్కడ నివాళులు అర్పించే కార్యక్రమానికి కూడా బయలుదేరుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కార్యకర్తలను నివాళులు అర్పించిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆత్మకు సద్గతి కలగాలని ఆ కుటుంబానికి మరీ